మహా ఆనందాన్ని మింగేసిన యూపీ కిక్కురుమనని కమలం. కేంద్రంలో బీజేపీ పెద్దలు మహా ఆనందంగా పార్లమెంటుకొచ్చారు. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలను ప్రతిష్టాత్మకంగానే కాదు, సంతోషంగానూ వారు భావించారు. దీనికి కారణం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మహాప్రభంజన విజయాన్ని నమోదు చేయడమే. 3 దశాబ్దాల కాలంలో ఒక కూటమికి భారీ సంఖ్యలో సీట్లు కట్టబెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో ఇదే తొలిసారి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 స్థానాల్లో అప్రతిహత విజయం నమోదు చేసుకుంది. ఇదే సమయంలో తమదే అధికారమంటూ ఆది నుంచి ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది. దీంతో సహజంగానే కమలనాథులు నింగినంటే ఉత్సాహంతో, అపరిమిత ఆనందంతో పార్లమెంటుకొచ్చారు. ఈ సంతోషాన్ని ప్రధాని మోడీ మీడియా ముందు కూడా పంచుకున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకం అంటూ ప్రధాని చెప్పుకొచ్చారు. అందరూ సహకరించాలని యథావిధిగా చెప్పుకొచ్చారు. ఇక ఇతర బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా మిఠాయి డబ్బాలతో సభలోకి అడుగులు వేయడం గమనార్హం. వారి ఉద్దేశం మహా విజయాన్ని సభ్యులందరితోనూ పంచుకోవాలని. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి, మహావికాస్ అఘాడీ నేతలను ఎద్దేవా చేయడం. మొత్తానికి సర్వశక్తులు ఒడ్డి గెలుచుకున్న మహారాష్ట్ర విజయాన్ని పార్లమెంట్లో తనివితీరా ఆస్వాదించాలని వచ్చారు. కానీ ఇక్కడే కమలనాథులకు పెద్ద ఇబ్బంది ఎదురైంది. వారి మహా ఆనందాన్ని, ఉత్సాహాన్ని సమూలంగా ఉత్తరప్రదేశ్ మింగేసింది. ఉత్తరప్రదేశ్లోని సంభల జిల్లాలో చోటు చేసుకున్న కాల్పులు, అల్లర్ల ఘటనలో సోమవారం ఉదయానికి 50 మందికి పైగా ప్రజలు మరణించారు. వందల మంది తీవ్ర గాయాలతో అక్కడ ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఈ విషయంపైనే కాంగ్రెస్ మహాప్రతిపక్షాలు అడుగడుగునా లేవనెత్తాయి. జనగణమన అంటూ సభ ప్రారంభమవుతూనే కాంగ్రెస్ సభ్యులు ఇరు సభల్లోనూ యూపీ మారణ హోమం, ఈ బాధ్యత బీజేపీదే అంటూ బిగ్గరగా అరుస్తూ నినాదాలతో సభను హోరెత్తించారు. ఇలా 5 నుంచి 10 నిమిషాలు సాగిందో లేదో ఇక సభలో తమ ఆనందానికి అవకాశం లేదనుకున్న బీజేపీ సభ్యులు సభ వాయిదా కోరుకున్నారు. ఆ వెంటనే ఇరు సభలు కూడా బుధవారానికి వాయిదా పడ్డాయి. ఏంటి యూపీ వివాదం? యూపీలోని సంభల్లో ప్రత్యేక జమా మసీద్ ఉంది. దాదాపు 6-7 దశాబ్దాలుగా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది రాష్ట్రంలోనూ ప్రత్యేకతను సంతరించుకుంది. ఉత్తరాది మక్కాగా దీనిని పిలుచుకుంటారట. అలాంటి చోట గతంలో హరిహర మందిరం ఉండేదంటూ కొందరు స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు అసలక్కడ ఏముందో తేల్చండి అంటూ పునరావస్తు అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. అంతే, ఒక్క పెట్టినా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన వారు అధికారులు పోసులపై విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అప్పటికప్పుడు 3 చనిపోగా వందల మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన మరో 50 మంది సోమవారం మృతి చెందారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశాన్ని, పార్లమెంటును కూడా కుదిపేస్తుండగా బీజేపీకి మహా ఆనందాన్ని దూరం చేసింది.